ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుషిప్త వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వారాహీదేవి అమ్మవారి నవరాత్రులు అండి. ఆషాఢ మాసంలో వస్తాయి గుప్త నవరాత్రులు. ఈ నవరాత్రులు చేసుకుంటే కూడా ఎలాంటి లాభాలు కలుగుతాయి, మనకి ఏంటి లాభాలు, విశేషమైన లాభాలు కలుగుతాయండి. అవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే ఎలా పూజించాలి అమ్మవారిని 9 రోజులు కూడా, ఏ రోజు నుంచి పూజ చేసుకోవాలో కూడా తెలుసుకుందామండి. నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. కొత్తగా చూసుకునే వాళ్ళైతే చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి. కామెంట్స్ ద్వారా మీ ఏమంటారు అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తే చాలా బాగుంటుంది. రిప్లై కూడా ఇస్తాను తప్పకుండా. వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి అంటే ఎప్పటి వరకు 9 రోజులు అంటే మనకి జూన్ 26 నుంచి ప్రారంభమయ్యి జూలై 4వ తారీఖు వరకు అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమండి. జూలై 4వ తారీఖు వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే 9 రోజులు కూడా చేసుకోవాలి. ఈ 2025లో 9వ రోజు శుక్రవారం వస్తుందండి. చాలామంది 9వ రోజు శుక్రవారం అమ్మవారిని కదిలించకుండా శనివారం రోజైతే మనము కదిలించుకోవచ్చు. మర్నాడు శనివారం రోజు కూడా మనం అమ్మవారిని కదిలించే ప్రోగ్రాం అయితే పెట్టుకోవాలండి. శుక్రవారం చాలామంది కదిలించుకోరు. లేదండి మేము 9 రోజులు కూడా చేయలేమండి అంటే మీరు కనీసం ఒక్క రోజైనా చేసుకోవచ్చు, పంచమి రోజు, లేకపోతే 3 రోజులైనా, చివరి 3 రోజులైనా చేసుకోవచ్చండి. అమ్మవారి పీటని అయితే పెట్టుకొని మనం ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోవాలండి. అమ్మవారి ఫోటో, వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి అమ్మవారి ఫోటో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇట్లా మనం పసుపు పెట్టుకొని ముద్దల్లాగా చేసుకొని మనము గౌరీదేవిని పెట్టుకోవాలండి. అమ్మవారి రూపాన్ని, అమ్మవారి విగ్రహం లేకపోతే మనం కంపల్సరీ, విగ్రహం ఉన్నా కానీ కంపల్సరీ గౌరమ్మని అయితే పెట్టుకుంటాం కదా. పసుపు గణపతిని అయితే పెట్టుకున్నాను, కానీ అమ్మవారి రూపంగా నేనైతే ఇలా చేసుకుంటానండి. గౌరీ చేతుల మీద చేసుకుంటారండి, అలా చేసుకోవద్దు. ఆకుపైన వేసుకొని మనం గౌరమ్మని చేసుకోవాలండి. ఈ కొద్దిగానే అమ్మవారికి ఇట్లా పానకం అయితే చేసుకోవాలి. బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని కరగనివ్వాలండి. పానకంలో ఇట్లా ఇలాచి కూడా వేయాలండి కంపల్సరీ. ఈ ఇలాచి పానకం అమ్మవారికి సమర్పించాలి. రోజు కూడా తీర్థం తీసుకోవాలి. వారాహి నవరాత్రులు జరుపుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. మనకి ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు శుభ ఐశ్వర్యము, రక్షణ, అలాగే అమ్మవారి కృప మన పైన ఉంటుంది. తీసేసే వారాహి నవరాత్రులు జరుపుకోవడం వల్ల ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందామండి. ఏ వ్యక్తికైనా జీవితంలో అనేక బాధలు, కష్టాలు అన్నీ కూడా ఉంటాయి కదా. దాన్ని దాటి మనం జీవితంలో గడపాలి. అలాంటి దుష్ట దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచ పీడ, భయాందోళన వంటివి తొలగిపోతాయండి. వారాహి మాత పూజ వల్ల మనకి ఇలా విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి. అమ్మవారు మన వెన్నంటే ఉంటుందండి. కీర్తి కలగడం, గుర్తింపు పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇల్లు కొనలేని వాళ్ళు రెంటింట్లో ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుందండి. మేము అద్దె ఇంట్లో ఉంటున్నామని బాధపడుతూ ఉంటారు కదా, ఇల్లు కొనుక్కోవాలని కూడా ఈ పూజ చేసుకోవచ్చు, తప్పు లేదండి. చాలామంది అడిగారండి, మాకు ఇల్లు కొనాలని ఉంది కానీ ఎలా పూజ చేసుకోవాలి అంటే, వారాహి అమ్మవారి నవరాత్రి పూజ అయితే చేసుకోవాలండి, తప్పులేదు. అమ్మవారు తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుస్తుందండి. ముందుగా మనమైతే దీపారాధన చేసుకోవాలండి. అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజించుకోవాలో కూడా తెలుసుకుందామండి. అలాగే అమ్మవారి యొక్క రూపం గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. లలితా సహస్రనామం ద్వారా మనకి తెలుసు కదా. అమ్మవారి పూజకైతే ఇలా ఎరుపు
మనము అక్షంతలే వాడాలండి అమ్మవారికి. ఎరుపు అక్షంతలు అంటే ఇష్టము. కాస్త నెయ్యి, నేను కుంకుమ వేశాను, పసుపు కాదండి. గణపతికి అయితే పచ్చ అక్షంతలు, అమ్మవారికి వారాహి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు అక్షంతలు వాడుకోవాలండి. మనం సంకల్పం చెప్పుకోవాలండి. ఒక్కరోజు పూజ చేస్తే కూడా మన కోరిక చెప్పుకొని ఆ రోజు తిథి నక్షత్రం చెప్పుకొని అమ్మవారికి మనము ఇలా పూజ చేసుకుంటున్నామని ముందుగా గణపతిని ఆరాధించాలండి. షోడోపచారాల పూజ గణపతిని ఆరాధించాలి. ఓం గం గణేశాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఆహ్వానం ఆసనం సమర్పయామి. ఓం వస్త్రం సమర్పయామి. ఓం ధూపదీపం సమర్పయామి. స్వామివారికి బెల్లం నేను పెడుతున్నాను. ఇలా బెల్లం పెట్టి నైవేద్యం అండి. ఓం గణేష్. ఇలా ముందుగా మనము స్వామివారిని పూజించుకోవాలి. ఓం గం గణేశాయ నమః. ఓం గం గణేశాయ నమః. ఓం గం గణేశాయ నమః. విఘ్నేశ్వర, ఈ పూజకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని మనం ముందుగా విఘ్నేశ్వరుని అయితే ప్రార్థించుకోవాలండి. తర్వాత అమ్మవారి నామాలు చెప్పుకుంటూ రోజు కూడా మనము బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నియమ నిష్టములతో ఉండాలండి. బయటికి వెళ్తే స్నానం చేసుకొని పూజ చేయాలి. అంటూ ముట్టు లేకుండా చూసుకోండి. మాంసాహారం తినకుండా, ఇంట్లో వాళ్ళు కూడా తినకుండా చూసుకోండి. మాకు రోజు కుదరదండి, ఒక్కరోజే పూజ చేస్తామంటే పర్వాలేదండి. ఒక్కరోజు కూడా మనము పూజ చేసుకోవచ్చు. ఆ రోజు మాంసాహారం తినకుండా ఉండాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలండి. అమ్మవారిని కూడా ముందుగా మనము ఆహ్వానించుకోవాలండి. ఓం ఆహ్వానం సమర్పయామి. ఓం ఆసనం సమర్పయామి. ఓం ముఖ్య ఆచమనీయం సమర్పయామి. వారాహి దేవి ఈ ఆహ్వానం సమర్పయామి, ఆచనం సమర్పయామి అని మనము అమ్మవారిని ఆహ్వానించుకోవాలండి. ఆహ్వానించుకొని వస్త్రము, ధూపము, దీపాలు అన్నీ పెట్టుకొని అమ్మవారికి మనము షోడోపచార పూజ చేసుకోవాలండి. చాలామంది కుంకుమతో అర్చన చేసుకుంటారు. లేకపోతే ఇలా మనము అక్షంతలతో 16 నామాలు చెప్పుకుంటూ వారాహీదేవి నవరాత్రులలో ఇలా సులువుగా ఇంట్లో అయితే పూజ చేసుకోవచ్చండి. ఓం బృహతి వారాహి నమః. ఓం మూల వారాహి నమః. ఓం స్వప్న వారాహి నమః. ఓం ఉచ్ఛిష్ట వారాహి నమః. ఓం వార్ధాళి వారాహి నమః. ఓం భువన వారాహి నమః. ఓం స్తంభానా వారాహి నమః. ఓం బంధనా వారాహి నమః. ఓం పంచమే వారాహి నమః. ఓం భక్తవారాహే నమః. ఓం శ్రీమతిని వారాహే నమః. ఓం దండిని వారాహే నమః. ఓం అశ్వారూఢ వారాహే నమః. ఓం మహిషావాహన వారాహే నమః. ఓం సింహవాహన వారాహే నమః. ఓం మహావారాహే నమః. ఇలా 9 నామాలైతే ప్రతిరోజు కూడా చదువుకోవాలండి. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. మనము అమ్మవారికి పానకం చేసి పెట్టుకున్నాం కదా, ఈ పానకాన్ని కూడా సమర్పించుకోవాలండి. ఈ పానకము పిల్లలకిచ్చి మనము తీర్థం ద్వారా ఇస్తే కూడా పిల్లలకి దిష్టి దోషాలు, అలాగే అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కానీ దూరం అవుతాయండి. ఈ పానకాన్ని కూడా మనము మిగిలితే కూడా ఎవరికన్నా అనారోగ్య సమస్యలున్న పిల్లలకి దిష్టి తగిలి కడుపు నొచ్చి బాధపడుతుంటారు కదా, వాళ్ళకు కూడా ఇస్తే కూడా ఈ పానకాన్ని చాలా తీర్థం ద్వారా తీసుకుంటే అన్ని సమస్యలన్నీ దూరమైపోతాయండి.
వారాహి సహస్రనామం చదువుకోండి, అలాగే అమ్మవారి కవచం చదువుకోండి. మూల మంత్రం లలిత సహస్రనామం చదువుకుంటే కూడా చాలా మంచిదండి. లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. ముఖ్యంగా మనం పూజ చేసుకునే సమయము 6 గంటలకి చేసుకోవాలండి. సాయంకాలం ప్రతిరోజు కూడా ఇలా పూజ అయితే చేసుకోవాలండి. పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో చెడు దోషాలన్నీ వెళ్ళిపోతాయి. నెగిటివ్ సమస్యలు ఉన్నాయి, ఎవరికి ఏం పనులు కావట్లేదు, మాకు దిష్టి దోషం ఉందండి అని, గ్రహపీడ ఉందని బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా పూజ అయితే చేసుకోవచ్చండి. 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే 3 రోజులు కానీ చేసుకోవచ్చు. 9 రోజులు కుదరకపోతే తప్పనిసరిగా పంచమి రోజు అయితే పూజ చేసుకోండి. నవరాత్రులు ఉపవాసం చేయాలా అంటే అవసరం లేదండి. సాత్విక ఆహారం తినడం చాలా మంచిది. సాత్విక ఆహారం అంటే మాంసాహారం లేకుండా, ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఇంట్లో రోజు కూడా ధూపం వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. వారాహి మాతను రాత్రి వేళలో ఎందుకు పూజించుకోవాలో కూడా మనం తెలుసుకుందామండి. అమ్మవారికి ధూపం తప్పకుండా వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారి గురించి తెలుసుకోవాలి. వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి పాతకాలంలో, శివుని పూజించడానికి సాయంకాలం, ప్రాతకాలం అంటే పొద్దున్నే 5 గంటలలోపే విష్ణుదేవుని పూజించుకోవాలి. అలాగే శివుణ్ణి పూజించుకునేటప్పుడు సాయంకాలం పూజించుకుంటాం. అలాగే కొన్ని దేవతల ఆరాధన సమయములు చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే వారాహి మాతను రాత్రి వేళలో పూజించాలండి. ఇలా పూజిస్తే కూడా అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. మన పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకాలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని ఈ నామాంకాల ప్రకారాలు 8వ మాతృకంగా నారసింహుని, మరికొన్ని సాంప్రదాయంలో 9వ మాతృకంగా వినాయకుణ్ణి ఆరాధించడం వల్ల జరుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము మనము అమ్మవారిని అయితే పూజించుకోవాలండి. వారాహుని స్త్రీతత్వం. వారాహుని స్త్రీతత్వము. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకానికి ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణము, వారాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో ఆ అంధకాసురుడు, రక్తబీజుడు, శంభకాసురుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఈమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహిమాత రూపము ఎలా ఉంటుందంటే, వారాహిమాత రూపము ఇంచుమించు వరాహమూర్తి లాగే పోలి ఉంటుంది. ఈమె శరీరము ఛాయాను నల్లని మేఘం వర్లలో ఉన్నట్లు మనము తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ తల్లి వారాహి ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖ, పాశము, హలాము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లిని ఊరేగింపు చేస్తారు. రాత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు. వారాహిమాత పుణ్యదేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతు రాత్రి వేళలో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిస్సా, మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలు ప్రాధాన్యం. శత్రు భయం ఉండదు ఈమెని పూజిస్తే. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమెను ప్రస్తావన లలితా సహస్రనామాలలో కూడా మనం చూడగలుగుతాం, కనిపిస్తుందండి. లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహిమాత. అంటే చాలా ఇష్టం అండి. అందుకే వారాహిమాతను ఈ గుప్త నవరాత్రులుగా మనము మొదటగా వారాహి నవరాత్రులే చేసుకోవాలండి. ఒకవేళ మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా ఒక్కరోజైనా అమ్మవారిని పూజించుకోవాలండి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. శత్రుభయం ఉండదు, జ్ఞానం సిద్ధిస్తుంది, కుండలిని మనకి
దీర్ఘాయు పెంచుతుంది, శక్తి జాగృతం చేస్తుంది, తరాతరాలుగా మనకి తలరాతలను కూడా మారుస్తుందండి. వారాహిదేవి పేరున ఉన్న మూల మంత్రాన్ని అష్టోత్తరాలను పఠిస్తే సకల భయాలు కూడా తొలగిపోతాయండి. అమ్మవారు మన వెన్నంటే ఉంటుందంట. మాకు 16 నామాలు నోటికి రావట్లేదు అంటే, లేకపోతే కనీసం వినండి. ఓం వారాహీదేవి నమః, ఓం వారాహీదేవి నమః, ఓం వారాహీదేవి నమః అని మనము కుంకుమతో అర్చన కూడా చేసుకోవచ్చండి. ఇలా మనము 16 సార్లైనా, 8 సార్లైనా, 21 సార్లైనా, 11 సార్లైనా అమ్మవారిని నామం చేసుకుంటూ అర్చన చేసుకోవాలి. రోజు కూడా ఈ కుంకుమ ధరిస్తే మనకి దీర్ఘాయువు అనేది పెరుగుతుంది అనే ఇంకోటి భయాందోళన, మనకి ఎటువంటి సమస్యలు, దృష్టి దోషాలు ఉన్నా, చెడు బాధలు ఉన్నా కానీ తొలగిపోతాయండి. ఓం వారాహీదేవి నమః, ఓం వారాహీదేవి నమః ఇలా సింపుల్గా అర్చన కూడా చేసుకోవచ్చండి. అమ్మవారికి ఎరుపు పూలతో మనము అర్చనలో ఉపయోగించుకోవాలి. అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలండి. తాంబూలం సమర్పించేటప్పుడు చాలా మటుకు ఎటువంటి పళ్ళు ఎక్కించుకోవాలి అని అనుకుంటారు. ఏవైనా సరే ఎక్కించుకోవచ్చండి, పర్వాలేదు. కానీ తాంబూలం అయితే రోజు కూడా పెట్టుకోండి. వారాహీదేవి నమః, వారాహీదేవి నమః. ఇలా మనము వారాహీదేవి నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే పూజ అయితే చేసుకోవాలండి, కంపల్సరీ. మనకి ఇంట్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు. దిష్టి దోషాలు, గ్రహ దోషాలు, గ్రహపీడ, ఎటువంటి సమస్యలైనా సరే దూరం అవుతాయండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అమ్మవారి పూజా ఆశీస్సులు మన పైన ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా పూజ అయితే చేసుకోండి. అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు గుప్తంగా ఉండాలండి, ఎవ్వరికి చెప్పనవసరం లేదు. మూడో కంటికి తెలియకుండా మనమైతే ఈ నవరాత్రులు అయితే చేసుకోవాలండి.